మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తాను మెంబరుగా ఉన్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఎక్కడ సమర్థించలేదని తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలిపారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తమ అభిప్రాయాలు చెబుతుందని, ఆ నివేదికపై పార్లమెంట్లో చర్చ జరుగుతుందన్నారు. ఆ విషయం తెలుసుకోకుండా బురజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు వైసీపీకి అండగా ఉన్నారని, అందుకే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందన్నారు గురుమూర్తి. ఆ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పార్లమెంట్కి సబ్మిట్ చేస్తారు. దాని తర్వాత డిస్కషన్స్ ఉంటాయి. దాని తర్వాత ఏదైనా ఉంటే గౌరవ పార్లమెంట్ సభ్యులు అమెండ్ చేస్తారు. దాని తర్వాత అది యాక్ట్ చేయాలంటే యాక్ట్ చేస్తారు. ఆ యాక్ట్ని కొన్ని ప్రభుత్వాలు కొన్ని ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకోకపోవచ్చు. అంతేగాని దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంతకం పెట్టేశారు ప్రైవేటైజేషన్కి మద్దతుగా అనేది విధానం తప్పుడు విధానం. ఫస్ట్ ఇవన్నీ చెప్పేటప్పుడు కూలంకషంగా నీట్గా చదువుకొని ప్రజలకు తెలియజెప్తే బాగుంటుంది. స్టాండింగ్ కమిటీ అనేది ఏంటంటే సలహాలు మాత్రమే ఇస్తుంది. ఈ స్టాండింగ్ కమిటీలో కూడా ఎక్కడా కూడా ప్రైవేటైజేషనే సొల్యూషన్ ఎక్కడా చెప్పలేదు. ఈ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్లో ఏం చెప్పింది? ఫస్ట్ ప్రజల యొక్క ఆరోగ్యం, అలాగే విద్య అనేది ప్రభుత్వ బాధ్యత అని చెప్పింది. సో నాలెడ్జ్ షేరింగ్, స్కిల్ అప్ కోసం వాడుకోవాలి, కానీ ఉన్న కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయమని, తద్వారా కొద్ది మందికి లబ్ధి చేకూర్చమని చెప్పలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతోనే ఉంటుంది. ఆయన ఆలోచన విధానం, ఆయన ఆలోచనలకు అనుగుణంగా నడిచే మేము కూడా ఎక్కడ ఏ ఫ్లోర్లో కూడా, మొన్న కూడా పార్లమెంట్లో ఇదే విధానాన్ని, మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం జరిగింది. దాంట్లో నేనే మాట్లాడాను వందే మాతరం మీద జరిగినటువంటి డిబేట్లో. ఇవన్నీ వదిలేసి తప్పుడు విధానాన్ని బురద చల్లేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లేసి మన విధానాల్లో కరెక్ట్ అనే అబద్ధాలని ప్రజల్లోకి చూపిస్తే వినే రోజులు లేవు. ప్రజలు సోషల్ మీడియా బలంగా ఉంది. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ అన్ని ప్లాట్ఫామ్స్లో చూసి ఏది నిజం ఏది అబద్ధమని తెలుసుకుంటూ ఉన్నారు. సో దయచేసి ప్రజల పక్షాన్ని నిలవండి, ప్రజలకు మంచి చేయండి. అంతేగాని ఉన్న ఆస్తులు నమ్మేసి మీ వాళ్ళకి అమ్మేసి తద్వారా అందరికీ మేలు జరిగినట్టు కాదు. మంత్రి గారు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ దృష్టి సారిస్తే బెటరు. ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా పరిపాలన ఉండేటట్టు ఉండాలి. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చేయన్ని ప్రభుత్వంలోనే ఉంచి దాదాపుగా 1, 2 రాజమండ్రి, ఏలూరు, అలాగే నంద్యాల మెడికల్ కాలేజెస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసిస్టెన్స్ ఇచ్చింది. ఏ కాకుండా మిగిలినటువంటి 14 మెడికల్ కాలేజీకి కూడా గవర్నమెంట్ అసిస్టెన్స్ కోసం మంత్రి గారు ప్రయత్నం చేసి తీసుకొస్తే బాగుంటుంది. దాంతోపాటు ఏదైతే నాబార్డు వీటన్నిటితో అటాచ్ అయినా వాటిని కోఆర్డినేట్ చేసుకొని గవర్నమెంటే కన్స్ట్రక్షన్ చేసి దాని మీద దృష్టి పెట్టాలి. అవి వదిలేసి ఓన్లీ రాజకీయ ప్రకటనలకి మాత్రమే పరిమితమైతే అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఎక్కువగా మెడికల్ కాలేజ్ని గవర్నమెంటే కట్టే దాని మీద దృష్టి పెట్టండి మీ ఆధ్వర్యంలో. అంతేగాని ఈ రాజకీయ ప్రకటనలకు అన్నిటి కూడా పబ్లిక్ ఎక్కువ కాలం హర్షించరు. ఒకసారి 2 సార్లు బాగుంటుంది, ప్రతిసారి ఇదే మాట్లాడితే ప్రజలన్నీ గమనిస్తూనే ఉంటారు. కాబట్టి మంత్రి గారు మీరు మీకు మీ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ కూడా ఒప్పించి గవర్నమెంటే మెడికల్ కాలేజ్ కట్టేటట్టు చూసుకోండి. దాని మీద దృష్టి పెట్టండి. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద రకరకాల వాదనల్ని ప్రజల్లోకి చూపిస్తూ ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తన పిడివాదాన్ని, అబద్ధాలని
పబ్లిక్ మీద రుద్ది అదే నిజాన్ని చేయాలని ప్రయత్నిస్తూ ఉంది. కానీ ప్రజలు చాలా విజ్ఞులు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలుగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద పబ్లిక్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్టార్ట్ అయింది. దానికి నిదర్శనంగానే దాదాపుగా 1 కోటి మందికి పైగా తమ స్వహస్తాలతో సిగ్నేచర్స్ చేసి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉండాలని, అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు మరీ ఎక్కువగా ఛార్జ్ చేయకుండా 2 బ్యాలెన్స్డ్గా ఉంటూ నాణ్యమైనటువంటి వైద్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, అలాగే ఎంతోమంది విద్యార్థులకి డాక్టర్ చదవాలన్నటువంటి కళని నెరవేర్చాలని, మన రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలు మన రాష్ట్రంలోనే ఎక్కువగా చదువుకునే అవకాశాలు ఉండాలని, దాదాపుగా 10 లక్షల మంది నీట్ క్వాలిఫై అవుతుంటే కేవలం దేశవ్యాప్తంగా కేవలం 60,000 సీట్లకి లోపలే, అంటే 56,000 సీట్లు మాత్రమే ఉండి మిగిలినటువంటి వాటి కోసం ప్రైవేట్ కాలేజెస్ మీద ఆధారపడడం, అలాగే ఇతర దేశాలకు వెళ్ళడం, ఎక్కువ డబ్బుల్ని ఖర్చు పెట్టడం, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా గుల్లైపోవడం మనం అందరం చూస్తూనే ఉన్నాం. కొంతమంది బెలారస్, అలాగే ఉక్రెయిన్ ఇలా వెళ్ళి రష్యా యుక్రెయిన్ యుద్ధం అప్పుడు ఎంత సఫర్ అయ్యారో ఆ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ కానీ వర్ణనాతీతం వాళ్ళ బాధలు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మనసుతో ప్రతి జిల్లాలోనూ ఒక హాస్పిటల్, దాంతోపాటు మెడికల్ కాలేజ్ ఉండాలని, అందులోనూ ప్రభుత్వమే అత్యాధునిక సదుపాయాలతో లండన్లో ఏదైతే హెల్త్ కేర్ సిస్టమ్ ఉందో దాన్ని ఒక మోడల్గా చూసుకొని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి గ్రామ స్థాయిలో ఉండే చిన్న పేద వాళ్ళ ఇంటి వరకు వైద్య విధానాన్ని సమూలంగా మార్చివేసే విధంగా ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్ దగ్గర నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయి వరకు అన్ని వైద్య సేవలు ఏ గ్రామంలో మారుమూల వాళ్ళకైనా కూడా అందాలనే ఉద్దేశంతో దానిలో భాగంగా ఈ 17 మెడికల్ కాలేజెస్కు కొన్నిటికి మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసిస్టెన్స్ ఇస్తే, మిగిలినటువంటి కాలేజెస్కి అన్నిటికి కూడా నాబార్డ్తోనూ సిఎస్ఎస్తోనూ వీటన్నిటితోనూ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వాళ్ళ తీసుకొని త్వరితగతిన వేగంగా వీటిని పూర్తి చేసి అన్ని మెడికల్ కాలేజెస్ని అందుబాటులోకి తీసుకురావాలని, దానిలో భాగంగా 3 కాలేజెస్కి ఆల్రెడీ పూర్తయిపోయి కొన్ని మెడికల్ సీట్లు కూడా అలాట్ అయితే ఆ సీట్లు వద్దని రాష్ట్ర ప్రభుత్వమే రికమెండ్ చేస్తూ పంపించింది. ఎక్కడికక్కడ మెడికల్ కాలేజ్ నిర్మాణాలు ఆపేయాలని జీవోలే చేసి సర్క్యులర్స్ పంపించారు. ఇవన్నీ కూడా విత్ ఆధారాలతో సహా ఉన్నాయి. చేసినటువంటి జీవోలు ఏంటి, కన్స్ట్రక్షన్ ఆపేయాలని ఏ అయితే మీరు ఆదేశాలు ఇచ్చిండారో అవన్నీ కూడా అన్నీ ఆన్ పేపర్ అన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి. కానీ ఇవన్నిటిని తుంగలోకి తొక్కి కొత్త వాదన తీసుకొచ్చారు. ఏమని తీసుకొచ్చారు? ఢిల్లీలో మేము ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి అనుకూలంగా స్టాండింగ్ కమిటీలో మేము సంతకం పెట్టినట్టు, గల్లీలో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నట్టు, మీరు చేస్తున్నటువంటి అబద్ధాలు అన్నీ ఇన్ని కావు. స్టాండింగ్ కమిటీ రిపోర్ట్స్లో ఏమేమి చెప్పారు అనేది పూర్తిగా చూడాల్సినటువంటి అవసరం. ఇదే మోడల్లో గోస్ట్ ఫ్యాకల్టీ విధానం ఉందని, చాలా వాటిల్లో ఫ్యాకల్టీ పూర్తి స్థాయిలో నియమించుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుందని ఎక్కువ శాతం ప్రైవేట్ కాలేజెస్ స్టాఫ్ ఖర్చు తగ్గించుకోవడం కోసం
సరైనటువంటి ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయకుండాను, అలాగే అటెండెన్స్ తక్కువగా ఉండడము స్టూడెంట్స్ది, దాన్ని అడ్డం పెట్టుకొని సెమిస్టర్ ఫీజులు కానివ్వండి, మళ్ళీ ఎగ్జామినేషన్ కోసం అధిక ఫీజులు వసూలు చేయడము, దానితో పాటు ప్రభుత్వం రన్ చేసే హాస్పిటల్ ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఫీజు వచ్చి 1350 రూపాయలు. అదే కేజీఎంయు లక్నో స్టేట్ ఇన్స్టిట్యూట్లో 24,000 రూపాయల ఫీజు వసూలు చేస్తున్నట్టు, అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ డివై పాటిల్ విద్యాపీఠ్ పూణే 26.50 లక్షల రూపాయలు ఫీజులు సంవత్సరానికి వసూలు చేస్తున్నట్టు ఇదే స్టాండింగ్ కమిటీ రిపోర్ట్లో పొందుపరచబడింది. ఇవి కనపడట్లేదా తెలుగుదేశం వాళ్ళకి? దీంట్లో క్లియర్ కట్గా ఏం చెప్పింది? ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే గవర్నమెంట్ కాలేజీల్లో ఫీజు తక్కువగాను, అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో దాదాపుగా 60 లక్షల నుంచి 1,50,00,000 వరకు 60 లక్షల నుంచి 1,50,00,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్టు ఇదే స్టాండింగ్ కమిటీ రిపోర్ట్లో ఉంది. అది కనపడలేదా? అలాగే ప్రైవేట్కి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్కి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్లో ఎక్కువ ఫీజులు కూడా వసూలు చేస్తున్నట్టు ఇదే స్టాండింగ్ కమిటీ రిపోర్ట్స్లో ఉన్నాయి. మరి ఇవన్నీ కనపడలేదా? స్టాండింగ్ కమిటీ రిపోర్ట్లో ఎప్పుడు కూడా ఉన్న మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పమని ఎక్కడ ఏ రిపోర్ట్లోనూ చెప్పలేదు. అది ఎక్సెప్షనల్, అది మ్యాండేటరీ అని ఏ స్టాండింగ్ కమిటీ రిపోర్టు చెప్పలేదు. మీరు చెప్పినటువంటి స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ 157, ఇది February 9th, 2024. నేను లాస్ట్ టర్మ్లో 2020 నుంచి 2024 వరకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీలో నేను కూడా ఒక మెంబర్. అప్పటి రిపోర్ట్లో స్టాండింగ్ కమిటీకి రకరకాలైనటువంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దాంట్లో కూలంకషంగా చర్చిస్తూ ఉంటారు ఏ సమస్య మీదైనా. దాంట్లో చర్చలో భాగంగా వచ్చినటువంటి అన్నిటికీ కూడా అందరూ ఎంపీలందరూ కూడా, దాంట్లో మెంబర్లు అందరూ కూడా పాజిటివ్గా ఎవరు రాయరు, వాళ్ళ అభిప్రాయాలని వెలిబుస్తారు. దాంట్లో నాకు కూడా నేను స్వతంత్రంగా నా అభిప్రాయాన్ని చెప్పే అధికారం యాజ్ ఏ స్టాండింగ్ కమిటీ మెంబర్గా, పార్లమెంట్ మెంబర్ సభ్యుడిగా నాకు అధికారం ఉంటుంది. అప్పుడు కూడా మా కన్సర్న్స్ రైజ్ చేశాం. ఏమని? ప్రైవేటైజేషన్ వల్ల విద్యార్థులకి వాళ్ళ కుటుంబాలపైన ఆర్థిక భారం పడుతుంది. పేదలు అంత ఆర్థిక స్తోమత ఉండి ప్రతి ఒక్కరూ ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందే అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వ ఆధీనంలోనే ఎక్కువ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే బాగుంటుంది అభిప్రాయాలను కూడా వెళ్ళబుచ్చడం జరిగింది. అంతేగాని స్టాండింగ్ కమిటీలో మెంబర్ అయినంత మాత్రాన ప్రైవేటైజేషన్కి మద్దతు ఇచ్చేసినట్టు, సంతకాలు పెట్టేసినట్టు కాదు. ఏ స్టాండింగ్ కమిటీలోనూ సంతకాలు పెట్టేది ఏమి ఉండదు. వాళ్ళ అభిప్రాయాలను వెలిబుస్తారు. ఆ స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ని